కాకినాడ అర్బన్ స్థానిక ఏటుమొగ 15వ డివిజన్ నందు జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో పెన్షన్దారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 1వ తేదీన సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, అదే చంద్రబాబు నాయుడు పరిపాలనకు ముందు చూపని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులకు, వితంతువులకు 4,000 పెంచి, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000, 15,000 వరకు పెంచి అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీరి పాలిట దేవుడయ్యారని, ఈ రోజు అందరూ ఈ డబ్బులతో సంతోషంగా జీవిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అరదాడి శివ, అంగాడి దుర్గారావు, పినపోతు జీవరత్నం, పట్టా ధనలక్ష్మి, ఓలేటి పాండురంగ, కామిడి సుబ్బారావు, నరసమూర్తి, సేరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పిందో అన్నమాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వలేరు, ఆపేస్తారు అని చెప్పి భయభ్రాంతులు చేశారు. అధికారం వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకపోయినప్పుడు కూడా ఆ ఉన్న స్టాఫ్ను పెట్టే ఈరోజు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడం జరిగింది. 1వ తారీఖే కాదు, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో 1వ తారీఖు ఆదివారం వచ్చిందనుకోండి పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఈ ప్రభుత్వం అలా కాదు. 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే ఆ ముందు రోజే పెన్షన్ ఇస్తుంది. ఈరోజు ఇచ్చాం, గతంలో కూడా ఇచ్చాం. ఆ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అన్నమాట ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అయినప్పుడు కూడా ఎక్కడ కూడా పెన్షన్ ఆఫ్ చేయకుండా పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ రోజున ఇది మొన్ననే సంవత్సరాలు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నారు, అమ్మఒడి కూడా తొందరలో అయిపోతున్నారు. ఏదైతే ఉచిత బస్సు మహిళలు చెప్పడం జరిగిందో అది తొందరలో చేయబోతున్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి రేపు అమలు చేయబోతున్నారు. అన్నమాట ప్రకారంగా అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. ఈలోగా వైసీపీ ఏదైతే నాయకులు ఉన్నారో, గత ముఖ్యమంత్రి ఉన్నారో హేళన చేస్తున్నారు. ఎలా హేళన చేస్తున్నారంటే ప్రభుత్వం వచ్చి నేను వెళ్ళైనా ఇంకేవట్లేదు అంటారు. ఎలా ఇచ్చేస్తారండి? మీరు ఏం చేస్తారండి? శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి లేకుండా చేశారు. అప్పుల పాలు చేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేశారు. ఈనాడు ప్రభుత్వం అలా కాదు, సంక్షేమం ఇచ్చుకుంటూ వస్తుంది, ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. అభివృద్ధి అంటే ఒకటి మాట చెప్తాను మీకు. ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మీరు 5 సంవత్సరాల్లో గుంటలు పడితే రోడ్లు వెళ్ళిపోయారు. ఈవేళ రోడ్లన్నీ కూడా 6 నెలలు 8 నెలలు పూర్తి చేయడం జరిగింది. ఎందుకు ఉదాహరణ చెప్తాను మీకు. మన రాజమండ్రి వెళ్ళాలంటే రాజానగర్ రోడ్డు వెళ్ళైపోయేవాళ్ళం. ఇలా కత్తిపూడి మేము చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళం. ఒకవేళ జగ్గంపేట నుంచి దగ్గరికి వెళ్దామంటే జగ్గంపేట రోడ్డు కూడా బాగుడైపోయింది. ఈవేళ చూడండి, రాజానగర్ రోడ్డు చూడండి, జగ్గంపేట వెళ్ళి రోడ్డు చూడండి, అన్ని ప్రాంతాలు కూడా గుంటలు పూర్చి ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. ఎంతమంది పడిపోయేవారండి, చనిపోయేవారండి, యాక్సిడెంట్లు అయిపోయాయండి. నేనేమంటానంటే ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండూ జరుగుతుంది. ఈ రోజున మీరు ఏమీ చేయలేకపోయారు. భవిష్యత్తులో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.